పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరము మొదటి 2 వచనాలు మనందరము కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి 2 వచనములు అందరం కలిసి చదువుదాము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిల్చుంట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకుని పోదును. అప్పుడు ఇశ్రాయేలు సరిహద్దులో నన్ను వెతుకుట మానుకును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకున్నాను అనుకుని లేచి తన ఎదురున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారును గాతు రాజునైన ఆకీషు వద్దకు చేరెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము అందరం కలిసి చదువుదాము. 18, 19 కలిసి చదువుదాం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 కుమారులను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుని పోయిన దానంతటిలో కొద్దదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. దావీదు సమస్తమును రక్షించు. ఈ సంవత్సరము మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మరి ప్రతి ఆదివారము చేరి వచ్చినటువంటి దైవ సేవకుల ద్వారా లేకపోతే పరిచారకుల ద్వారా ఇక నిలబడి వాక్య పరిచయం చేసిన వారి ద్వారా మనం వింటా వచ్చినాం. అయితే ఈ దినానికి కూడా దేవుడు ఆ మాటని ధ్యానం చేయాలని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఏదేమైనాను దేవుడు తన ప్రజలతో నూతనమైన విధానంలో మాట్లాడేవాడు. ఆయన మాటలు సత్యమైనవి, యథార్థమైనవి. చేరి వచ్చిన లేకపోతే నిలబడిన దైవ సేవకుడు కావచ్చు, వాక్య పరిచారకుడు కావచ్చు, బలహీనుడే అయినప్పటికీ చేరి వచ్చిన తన ప్రజల నిమిత్తమై, తన రక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన ప్రజల నిమిత్తమై ప్రేమ కలిగిన దేవుడు తన బిడ్డలతో తప్పనిసరిగా మాట్లాడేవాడు, ఆదరించేవాడు, సరిచేసేవాడు, బాగు చేసేవాడు. మనమందరం కూడా ఏ తలంపుతో వస్తాము? ఇక్కడ ఏదో పలానా అన్న వచ్చినాడు, పలానా దైవసేవకుడు వచ్చినాడు అంటేనే మనం వస్తామా? బయట అయితే ఏమంటారు? పలానా దైవసేవకుడు వస్తాడు, పలానా ఆయన వస్తాడు, రండి దేవుని వాక్యం వింటాము అని చెప్తారు. అవునా కదా? మనం బయట ఏమంటారు? ఆహ్వాన పత్రికలు ఇస్తారు, ఇంకా ఏమంటారు? ఫ్లెక్సీలు కడతారు. ఏమని? స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి, పలానా దైవ సేవకుడు వస్తాడు, పలానా వ్యక్తి వస్తాడు, రండి అంటే మనం ఏం చేస్తాం? పలానా ఆయనన్నా, ఆయన వాక్యం నేను యూట్యూబ్లో విన్నానన్నా, లేకపోతే ఆయన భలే పాడతాడన్నా అని మనం ఏం చేస్తాం? ఆ మనిషిని బట్టి వెళ్తాం. కానీ హెబ్రోన్ సహవాసంలో పలానా ఆయన వస్తాడు రండి అంటామా మనము? ఈ దినాల్లో రాస్తున్నారు అనుకోండి, అప్పుడంతా లేదు. దైవ వర్తమానికులను రాసేవాళ్ళు. అంతే. ఏం రాసేవాళ్ళు? దైవ వర్తమానికుడు వచ్చినాడంట, వాక్యం చెప్తాడంట, విందామని ఆశతో దేవుని బిడ్డలు వచ్చేవారు. దేవుని బిడ్డలు ఆదరణ పొంది, దేవుని ఇంట్లో ఆదరణ పొంది, మేలు పొంది, హెచ్చరించబడి, నూతన పరచబడి వెళ్తూ వచ్చినారు. కాబట్టి మాటి మాటికి మీకు జ్ఞాపకం చేసేదంటే, బలహీనైన ఏ వ్యక్తిని మీరు చూడకూడదు. ఎవరిని చూడకూడదు? మేమందరం కూడా బలహీనులమే. ప్రభు వచ్చే వరకు మనం అందరము కూడా బలహీనం. అయితే ఆ బలహీనత నుండి మనం ఏం చేయబడాలా? స్థిరపరచబడాలా, బలపరచబడాలా. బలహీనులుగానే మనము ఉండకూడదు. అది మనం చదువుకున్న భాగంలో మనం చూస్తూ వచ్చినాం కదా. అక్కడ రాయబడుతుంది చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనము చదవండి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున
నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లోనున్న నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందుననుకుని. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దావీదుకు మరణం వెంటాడుతూ ఉంది. ఎవరు వెంటాడుతూ ఉన్నారు? మరణం వెంటాడుతూ ఉంది. కాబట్టి తాను అనుకున్నాడు, ఇక్కడ నేను నిలుచుట మంచిది కాదు. చూడండి, ఒక మాట చదువుతూ వచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం చివరి మాట చదవండి. సౌలు అనుదినము అతనిని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగింపలేదు. సౌలు ప్రతిదినము నిత్యము దావీదును వెతుకుతా ఉన్నాడు. ఎందుకు వెతుకుతా ఉన్నాడు? తన ఇంటికి తీసుకుపోవాలనా? తన సింహాసనం మీద కూర్చోబెట్టాలనా? తన అంతఃపురానికి తీసుకుపోవాలనా? ఎందుకు వెతుకుతా ఉన్నాడంట? చంపాలని. మన దేవుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు, దేవాది దేవుడు మనల్ని వెతుకుతా ఉన్నాడు. లూకా 19:10 రాయబడుతుంది కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మన దేవుడు ఈ లోకంలో తిరుగుతూ వచ్చినాడు. ఎవరిని వెతకడానికి? నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. తన మహిమను విడిచిపెట్టి వచ్చినాడు, తన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చినాడు, అతి పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి వచ్చినాడు. ఎంతో సమీపింపరాని తేజస్సులో నివాసము చేయుచున్న దేవుడు ఈ లోకానికి మానవుడుగా వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? మనలను వెదకి రక్షించడానికి, మన కొరకై ప్రాణం పెడతా వచ్చినాడు. మనం ఉదయకాలం చూస్తూ వచ్చినాం కదా, అందరము కూడా దేంతో ఉంటా వచ్చినాం? మనము ద్వేషముతో ఉంటా వచ్చినాం. రాయబడుతుంది కదా, ఒకరినొకరు మనం ఎట్లా ఉన్నాము? ద్వేషం ఉండొచ్చు అంటే నేను మరి అన్న ద్వేషం ఉండొచ్చు అంటే మరి అట్లా చెప్పకండి, మరి తప్పుగా అపార్థం చేసుకోకండి. అక్కడ రాయబడుతుంది, హేబేలు చేసినది మంచి క్రియ. అవునా కదా? హేబేలు చేసింది ఏమైనా చెడ్డ క్రియ చేశాడా? మంచి క్రియ, ఒప్పుకునే క్రియ, సంతోషించే క్రియ. అయితే కయీనులో ఏమొచ్చింది? అసూయ వచ్చింది, ద్వేషం. ఎందుకు? తాను చేసిన ఆ మంచి క్రియను బట్టి, అవును కదా నేను కూడా ఈ మంచి క్రియ చేయాలి అని తను అనుకుని ఉంటే బాగుండేది. అయితే ఏం చేశాడైనా? తన సహోదరునటువంటి హేబేలుని ఏం చేశాడు? చంపాడు. అంటే మంచి క్రియను చేసిన హేబేలును కయీను ఏం చేశాడు? చంపాడు. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. అంటే మనం ఉత్తమమైనది మంచిది చేస్తున్నప్పుడు ఇతరులకు అసూయ ద్వేషం కలుగుతారు, అది వేరే విషయం, దాని కాదనమాట. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే రాయబడుతుంది, దావీదును చంపాలని రాజు అయినటువంటి సౌలు ఏం చేస్తా ఉన్నాడు? వెతుకుతా ఉన్నాడు. సౌలుకి ఏముంది? ద్వేషం ఉంది. ఏముంది? ద్వేషం ఉంది. చూడండి, సౌలు కూడా ఇశ్రాయేలీయుడే, దావీదు కూడా ఇశ్రాయేలుడే. అయితే దావీదు మీద సౌలుకి ఏముంది? ద్వేషం. దావీదు ఏమన్నా సౌలుకు ఇష్టము కానిది ఏం చేశాడా? సౌలుకు ఏమన్నా నష్టపరిచాడా? సౌలుకి ఏమైనా కీడు చేశాడా? అయినప్పటికీ సౌలు ఏం చేస్తా ఉన్నాడంట? దావీదును తరుముతా. తన పని ఏంటి? ఒకటే పని, వేరే పని ఏంలా. ఏమని? దావీదు నేను చంపాలి అని ఏం చేస్తా ఉన్నాడంట? వెతుకుతా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేయలేదంట? దావీదును అప్పగింపలే. కాబట్టి దావీదుకి ఏమొచ్చిందంటే, ప్రతి దినము ఎవరికైనా బాధ వస్తుంది కదా, రోజు తప్పించుకోవాలంటే ఎన్నిసార్లు తప్పించుకుంటాడు? ఇవాళ ఒక ఇల్లు, ఇంకొక ఇల్లు, రోజు మనం ఎన్ని రోజులు తప్పించుకుంటాం? అవునా కదా? అప్పుడు ఏమనిపించిందో దావీదుకు, ఇక్కడ ఈ దేశంలో ఉంటే ఏదో ఒక రోజు సౌలుని ఏం చేస్తాడు? చంపేస్తాడు. అవునా కదా? ఎవరైనా మనం చంపేస్తారు అనుకుంటే మనం ఏం చేస్తాం? అక్కడే కూర్చుంటామా? ఎట్లా వస్తాడో చూద్దామని అంటామా? ఏం చేస్తాం? బలవంతులైతే ఎట్లా చూస్తాడో చూద్దాంలే అంటాం. అవునా కదా? దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తాం? దీనులం. ఏం చేస్తాం? మనము దీనులం. రాయబడుతుంది కదా, మనం తప్పించుకోవాలి. కాబట్టి దావీదు ఏం చేసుకున్నాడంటే, తప్పించుకోవాలని ఎక్కడికి వెళ్తా వచ్చినాడంట? చూడండి, ఎక్కడికి వెళ్తా వచ్చినాడంటే చదవండి.
అమ్మ చదవండి. ఫిలిస్తీయుల దేశానికి అన్నాడు. ఫిలిస్తీయుల దేశానికి తను పోవాలనుకున్నాడు. ఎందుకు? నేను అక్కడ ఉంటే నేను మరణము నుండి తప్పించుకుంటాను. కానీ మరణము నుండి నేను తప్పించబడాలి అంటే ఫిలిస్తీయుల దేశము నాకు క్షేమకరము. ఫిలిస్తీయుల దేశంలో గాతురాజు దగ్గర నేను ఉంటే, ఆకీషు దగ్గర ఉంటే నేను క్షేమముగా ఉంటాను. తాను ఆలోచన చేసినప్పుడు తనకు దృష్టికి ఏమనిపించింది? నేను క్షేమంగా ఉండాలంటే, నేను మరణం నుంచి తప్పించబడాలంటే ఎక్కడ ఉండటం మంచిది అనుకున్నాడు? ఎక్కడ ఉండటం మంచిది అనుకున్నాడు? ఫిలిస్తీయుల దేశములో ఉండుట మంచిది. ఎందుకు అనుకున్నాడు అన్నమాట? అనుదినము ఎవరు వెతుకుతా ఉన్నారు అతనికి? సౌలు వెత అనుదినము నిత్యము దావీదును చంపాలని శత్రువు వెతుకుతూ ఉన్నప్పుడు తనకు ఆలోచన ఇచ్చింది, నేను ఇక్కడ ఉండుట మంచిది కాదు. ఎక్కడ ఉండాలనుకున్నాడు? ఫిలిస్తీయుల దేశంలో. ఫిలిస్తీయుల దేశంలో నేను క్షేమంగా ఉంటా. ఫిలిస్తీయుల దేశంలో నేను మరణము కాకుండా ఉంటా. ఫిలిస్తీయుల దేశంలో నేను కాపాడబడతా. ఫిలిస్తీయుల దేశంలో నేను నెమ్మదిగా ఉంటానని తాను అనుకుంటా వచ్చినాడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది కీర్తన గ్రంథము 73వ అధ్యాయము. కీర్తన గ్రంథము 73, 14 వచ్చిన చదవండి. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చింది. ఈ వ్యక్తికి ఏముందంట? బాధ. ఎంతసేపు అది? అర్ధగంట సేపు ఉండే బాధన? గంట సేపు ఉండే బాధన? దినమంతా బాధ. ఇంకా ఏమొస్తుందంట? ప్రతి ఉదయం తనకి ఏమొస్తుందంట? శిక్ష వస్తుంది. చూడండి, ఎవరు ఆ వ్యక్తి? చూడండి, 13వ వచనం చదవండి. 13వ వచనము. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఈ వ్యక్తి ఎవరు? తన హృదయాన్ని శుద్ధి చేసుకున్న వ్యక్తి, తన చేతులను నిర్మలము చేసుకున్న వ్యక్తి. అనగా పవిత్రుడైనటువంటి ఈ వ్యక్తికి ఏమొస్తా ఉంది? దినమంతా బాధ, దినమంతా శిక్ష. అప్పుడు తను అనుకున్నాడు, ఏందయ్యా, నేను పవిత్రంగా ఉన్నా, పరిశుద్ధంగా ఉన్నా, దేవుని దృష్టికి ఇష్టంగా ఉన్నా, నాకే నా బాధ? దినమంతా బాధనా? దినమంతా శిక్షణ అని తాను ఏం చేసుకున్నాడు? నేను భక్తిగా ఉండుట, పవిత్రుడై ఉండుట వ్యర్థమే అనుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే చూడండి, కీర్తన గ్రంథము 73, 16వ వచనము, 17వ వచనం చదవండి. ఆయనను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి చాలు. ఎందుకు నాకు దినమంతా శిక్ష వస్తూ ఉంది? దినమంతా నాకు ఎందుకు బాధ కలుగుతూ ఉంది? భక్తిహీనులకు ఏ శిక్ష రావట్లేదు. వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నేను పవిత్రంగా ఉన్నా, నాకే ఎందుకు బాధ కలుగుతూ ఉందని ఎక్కడ పోయి విచారించినాంట? మనకు బాధ కలిగితే ఎక్కడ పోయి విచారిస్తాం? ఏమక్క, నాకేనక్క, ఏమన్నా నాకే అన్నా, మనం ఎక్కడ పోయి విచారిస్తాము? బంధువుల దగ్గరనో, స్నేహితుల దగ్గరనో విచారించాలి, మనం తప్పేం లేదు. అయితే ప్రాముఖ్యమైనది ఎవరి దగ్గర విచారించాలా? దేవుని. ఆ వ్యక్తి ఏం చేసినాడు? దేవుని మందిరంలోనికి పోయినాడు. మనకు బాధ కలిగితే, ఏమక్క మందిరానికి రాలేదంటే, ఎక్కడ లేని బాధ నాకే ఉందన్నా, మందిరానికే వద్దామనుకుంటా అంటే నాకు అప్పుడే పిల్లలతో సమస్య, భార్యతో సమస్య, భర్తతో సమస్య అంటామన్నమా? అంటాం. అయితే ఈ వ్యక్తికి దినమంతా బాధ కలుగుతున్నా ఎక్కడికి పోయినాడు? దేవుని మందిరంలోనికి పోయినా. చదవండి. నేను దేవుని పరిశుద్ధ స్థలం. ఎక్కడికి పోయినాడంట? దేవుని పరిశుద్ధ. కాబట్టి సహోదరి తలంపిండంటే, మనం పరిశుద్ధంగా ఉన్నా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నా, మన చేతులను మనం నిర్మలంగా ఉన్నా మనకేం కలుగుతుంది? దినమంతా బాధ కలుగుతుంది. ఉదయం మనకేమొస్తుంది? శిక్ష వస్తుంది.
అయితే దానికి మనం ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని యొక్క మందిరానికి మనము రావాలి. చాలాసార్లు మనకు బాధ కలిగితే, సమస్య కలిగితే, ఇబ్బంది కలిగితే మనం ఎక్కడ మానేసి ఫస్ట్ మనం చూపించేది ఎక్కడ? దేవుని మీద కోపం. ఎవరి మీద మనం ఎవరి మీద కోపం చూపిస్తాం? దేవుని మీద కోపం చూపిస్తాం. దేవుని మందిరాన్ని ఆగిపోతాం. దేవుని మందిరం రాకుండా. అయితే ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చినాడు? దేవుని మందిరంలోనికి వచ్చినాడు. అప్పుడు దేవుడు తెలియపరిచినాడు, అయ్యా నీకు ప్రతి దినము ఎందుకు శిక్ష వస్తూ ఉందో, ప్రతి దినమంతా నీకు ఎందుకు బాధ కలుగుతూ ఉందో అని దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి బయలుపరిచినప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడు చూడండి. లేదు, 25వ వచనం చదవండి. చూడండి, ఎప్పుడైతే దేవుని మందిరానికి పోయినాడో దేవుడు ఆయనకి బయలుపరిచినాడు. అప్పుడు తను అన్నాడు, ప్రభువా లోకంలో నీవు నాకుంటే చాలు, ఏమి లేకపోయినా పర్లేదు, భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలున్నా, పిల్లలు లేకపోయినా, ఆస్తి ఉన్నా, ఆస్తి లేకపోయినా పర్లేదు, నువ్వు ఒక్కడుంటే నాకు చాలు. ఎప్పుడొచ్చింది ఆ మాట? ఎప్పుడొచ్చింది? తాను దేవుని మందిరంలోనికి పోయి విచారణ చేశాడు. కాబట్టి మన జీవితంలో శ్రమ, బాధ, ఇబ్బంది ఏదైనా కలిగినా మనం ఎక్కడికి రావాలి? చెప్పండి, పలుకన్నా. ఎక్కడికి రావాలి మనము? దేవుని మందిరంలోనికి రావాలి. ఎక్కడికి రావాలా? దేవుని మందిరం. కనుక కీర్తన 38 అనుకుంటాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు. ఎవరు బోధిస్తారంట? దేవుడు బోధిస్తాడు. దేవుడు మనకి ఎట్లాంటి మార్గం నడిపిస్తాడు? చక్కని త్రోవలో. కనుకనే కీర్తనకాడు అంటాడు 23, కీర్తన 23లో ఏమని రాయబడుతుంది అక్కడ? కీర్తన 23 కంఠస్థం కదా, 3వ వచనం. ఎక్కడ నడిపిస్తాడంట ఆయన? దినమంతా శిక్ష కలిగిన, బాధ కలిగిన ఆయన మనల్ని ఏ మార్గంలో నడిపిస్తాడు? నీతి మార్గంలో నడిపిస్తాడు. కనుకనే ఆయన యొద్ద మనము విచారణ చాలు. ప్రభువా నాకు ఎందుకు ఈ బాధ, ఎందుకు నాకు శ్రమ, నాకు ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించినావు? నేను సరి చేసుకోవాలన్నా, నేను ఏదైనా తీసివేసుకోవాలన్నా, ఏదైనా విడిచిపెట్టాలన్నా, నేను ఏదైనా క్రొత్తది చేపట్టాలన్నా అని మనం ప్రభు ఏం చేయాలా? విచారణ చేయాలి. తెలిసిన విషయమే, హన్నా ఏం చేస్తా వచ్చింది? ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంది. వెళ్ళి ఎక్కడికి వెళ్తా ఉంది? ఏం చేస్తూ ఉంది? దేవుని ఆలయంలోకి ఏం చేస్తుంది? ఆమె తన ఆత్మను కుమ్మరించుకుంటా ఉంది, తను ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఒక దినాన్ని తను ఎరిగింది ఏమంటే, ఓహో ఇక్కడ యాజకత్వము చేసే వ్యక్తి లేడు కాబట్టి తను గుర్తెరిగింది. దేవుడు ఆమెకు బయలుపరిచినాడు, ఆమె తెలుసుకుంది. కాబట్టి ఆమె ఏం చెప్పింది? ప్రభువా నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేనేం చేస్తా? నీకే ఇస్తా. కాబట్టి దేవుని మందిరంలోనికి వచ్చి విచారణ చేసినప్పుడు, లేకపోతే దేవుని సన్నిధిలో వచ్చి మనము కనిపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. కాబట్టి సరళమైన మార్గంలో, నీతి మార్గంలో, మంచి మార్గంలో ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడు? ఆయన పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మనం ఏం చేయాలా? విచారణ చేయాలి. కాబట్టి ఆసాపు దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, బయలుపరిచినాడు. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినాడు. తను తెలుసుకున్నాడు, ప్రభువా నాకు ఈ లోకంలో ఏది అక్కర లేదు, నువ్వు ఉంటే నాకు చాలు. అయితే దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేసిన వాడు కాదు. తాను అనుకున్నాడు, ఫిలిస్తీన్ల దేశంలో నేనుంటే మంచిది, ఫిలిస్తీన్ల దేశంలో నేను బాగుగా ఉంటాను, ఫిలిస్తీన్ల దేశంలో నెమ్మదిగా ఉంటాను, ఫిలిస్తీన్ల దేశంలో నేను క్షేమముగా ఉంటాను. ఇంకా మనకు తెలిసిన విషయమే, అబ్రహాము లోతులు ఉన్నారు. అబ్రహాము పశు కాపర్లకు, లోతు కాపర్లకు ఏమొచ్చింది? కలహం వచ్చింది. కలహం వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా లోతు మన బంధువులం కాబట్టి మన మధ్య ఏముండకూడదు? కలహం ఉండకూడదు, మన మధ్య సమాధానం ఉండాలా. నువ్వు ఒక దిక్కుకు వెళ్తే నేను వేరొక దిక్కుకు వెళ్తాను. అప్పుడు లోతు ఏం చేశాడంట? సొదొమ గొమొర్రా పట్టణాలను చూచినాడు. అవి ఎట్లున్నాయంట? ఏదేను తోట వలె ఉన్నాయంట. ఎట్లుందంట ఆ పట్టణము? ఏదైనా తోట ఎట్లా ఉంటుంది? మనకి ఆనందాన్ని ఇస్తుంది కదా. మనిషికి ఎట్లా ఇస్తుంది? నెమ్మది ఇస్తుంది. కొన్నిసార్లు స్టేషన్లో పోయి అక్కడ మనకు ముందు బయట గార్డెన్ ఉంది కదా, అక్కడ కూర్చుంటే ఎట్లా అనిపిస్తుంది? ఆ పచ్చదనము అదంతా మనకి ఏమిస్తుంది?
నెమ్మదిగా ఉంటుంది అనుకుంటా. కాబట్టి లోతు అనుకున్నాడు, బా ఏదేను తోటవలే ఉంది, అక్కడ నేను ఎట్లుంటాను, నెమ్మదిగా ఉంటాను, ఎటువంటి బాధ ఉండదు, ఎటువంటి కలహాలు ఉండవు, ఎటువంటి అశాంతి నాకు ఉండదు. ఎక్కడ ఉండాలని, ఏదేను తోటలో నేను ఉంటాను అనుకున్నాడు. తన దృష్టికి ఎట్లుంది, అది ఏదేను తోటవలే కనిపించింది. అయితే మనకు తెలిసిన విషయమే, లోతు నష్టపోయాడు, కుటుంబము నష్టపోయింది. కారణం ఏంటి? తన స్వబుద్ధిని తాను ఆధారం. దేవుని వాక్యం సామెతల గ్రంథంలో రాయబడుతుంది కదా, చదవండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు. మనం ఏం ఆధారం చేసుకోకూడదంట? మన స్వబుద్ధిని. కాబట్టి లోతు ఏ బుద్ధిని ఆధారం చేసుకున్నాడు? తన స్వబుద్ధిని. తన దేవుని యొద్ద విచారించలేదు. ప్రభా, మరి నేను మా మధ్య ఇలాంటి కలహం వచ్చింది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలోకి వెళ్ళాలి, లేకపోతే నేను వెళ్ళవలసిన మార్గం ఏంటి, నాకు చూపించని లోతు ప్రభు యొద్ద విచారణ చేసిన వాడు కాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళటం ద్వారా తను ఏం పొందినాడు? నష్టం. తనకు తన కుటుంబానికి ఏమాత్రము అంటే ఏమి జ్ఞాపకం చేయబడతా ఉందంటే, మన స్వబుద్ధిని మనం ఏమి ఆధారము చేసుకోవాలి. ఇంకో విషయం కూడా తెలిసిన విషయమే. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు. ఇక మనకు తెలిసిన విషయమే, యూదా బెత్లెహేములో ఏమొచ్చిందంట? కరువు. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంట్లో ఏం లేవు, ఇప్పుడు రొట్టెలు లేవు. ఎక్కడ కరువు లేదు? ఎక్కడ కరువు లేదు? మోయాబు దేశంలో ఏం లేదు? కరువు లేదు. కాబట్టి తాను అనుకున్నాడు, నేను ఈ స్థలములో కరువు వచ్చింది, మా కుటుంబము పోషించబడదు, ఈ కరువులో మేము పోషించబడాలంటే, ఈ కరువు కాలంలో మేము కాపాడబడాలంటే, ఈ కరువు కాలం నుంచి మేము విడుదల పొందాలంటే ఎక్కడ ఉండాలని మంచిది అనుకున్నాడు? ఎక్కడ ఉండాలని మంచిది అనుకున్నాడు? మోయాబు దేశంలో ఉంటే నేను కాపాడబడతా, మోయాబు దేశంలో నేను క్షేమంగా ఉంటా, మోయాబు దేశంలో నేను మేలు పొందుతానని తాను వెళ్తా వచ్చినాడు. దేవుని వాక్యం రాబడుతుంది కదా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, అది ఎక్కడికి దారి తీస్తుందంట? మరణానిది. ఆ వ్యక్తికి వంకర మార్గంగా అనిపించిందంటే ఆ వ్యక్తి పోయి ఉండేవాడు కాదు. ఆ వ్యక్తి ఎట్లా కనిపించిందంట ఆ మార్గము? సరే. కానీ చాలాసార్లు మనకు కూడా మనం ఎంచుకునే మార్గం, మనం తలంచుకునే మార్గం, మనం ఆలోచన చేసిన మార్గం మనకి ఎట్లా కనిపిస్తుంది? సరే, మంచి నిర్ణయమే కదా, మంచి నిర్ణయమే కదా, ఇది ఏం తప్పు ఉంది? అవును, కరువు ఉంది, మనం కాపాడబడాలా, వేరే దేశం పోవడం తప్పేమిటి అని అనుకుంటామా లేదా? అంతే కదా. కానీ ఆ వ్యక్తి దేవుని యొద్ద విచారణ చేసిన వాడు కాదు. ఆ వ్యక్తి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేసినాడు? మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశంలో ఆయన ఏమైనా మేలు పొందాడా? తను చనిపోయాడు, తన 2 కుమారులు కూడా చనిపోయాడు. అనగా సంతతి అక్కడికే ఆగిపోయాడు, లేకపోతే తను మేలు పొందలేకపోతా వచ్చు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, తాను దేవుని యొద్ద విచారణ చేసిన వాడు కాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏమని హెచ్చరించబడుతున్నామంటే, మన జీవితంలో కరువు ఉందా, ఇబ్బంది ఉందా, మరి మనం పోషించబడలేని స్థితిలో ఉన్నామా, కష్టంలో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన. ప్రభువా, ఈ రొట్టెల గృహం ఉండాల్సినటువంటి ఈ గృహములో, లేదా ఈ బెత్లెహేములో మాకేముంది? కరువు ఉంది, క్షామం ఉంది, ఇబ్బంది ఉంది. మేము పోషించబడాలంటే, మేము కాపాడబడాలంటే, మేము క్షేమంగా ఉండాలంటే మేము ఉండవలసిన స్థలము ఏమిటి? మనకు తెలిసిన విషయమే. యాకోబు చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. వచ్చాను.
ఆ, ఆ, ఆ. చాలు చూడండి, ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చింది. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాకుండా ఏమొచ్చింది? మరి ఒక కరువు వచ్చింది. చూడండి, అబ్రహాము దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు, ఎన్నో వాగ్దానాలు అబ్రహాం పొందినవాడు. అయినప్పటికీ తన జీవిత దినముల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. మనం చాలాసార్లు మనం దేవుని నమ్ముకున్నాం కదా, దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు కదా, నా జీవితంలోనే ఇటువంటి లేమేంటి, నా జీవితంలో ఈ కొరత ఏంటి, నా జీవితంలో ఈ ఇబ్బంది ఏంటి అని మనము అనుకుంటాం. కాబట్టి అబ్రహాము దినంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. అనగా తను కూడా ఆ కరువును చూస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు ఇస్సాకుతో అంటా వచ్చినాడు, అయ్యా ఇప్పుడు నీ జీవితంలో కూడా కరువు అనుమతించబడింది, నువ్వేం చేయకూడదు, ఏం చేయకూడదు? ఐగుప్తుకు వెళ్ళవద్దు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళకుండా ఈ దేశంలోనే నువ్వు నివాసము చే. దేవుడి మాటకు తను లోబడతా వచ్చినాడు. చూడండి 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరములో 100 ఫలము. చూడండి, కరువు ఉన్నటువంటి దేశములో దేవుడు చెప్పినట్టుగా దేవుని మాటను నమ్మి దేవుని మాటకు విధేయత చూపి విత్తనం వేశాడు. కరువు ఉన్న దేశంలో ఏమొచ్చింది? ఎంత పంట అంట? పావులా పంటనా? ₹1 పంటనా? ఎంత పంట అంటది? 100 ఫలం. ఆశ్చర్యం కదా, కరువు ఉన్నటువంటి దేశంలో 100 ఫలాన్ని పొందాం. మనం అనుకుంటాము వేరే వాళ్ళకి ఎవరికి పండలేదన్నా, నాకన్నా అంతో ఇంతో పండింది అంటాం, అవునా కదా? సహజంగా ఏం మాట్లాడతాం మనము? ఎవరికి పంట పండలేదు, నాకు అంతో ఇంతో పండింది. అయితే ఇస్సాకు జీవితంలో ఎంత పంట వచ్చింది? 100 ఫలం. దీన్ని బట్టి దేవుడు ఇస్సాకుతో చెప్పినాడు, అయ్యా కరువు వచ్చింది, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు? ఐగుప్తుకు వెళ్ళకూడదు. ఐగుప్తులో వెళ్ళకుండా ఈ దేశంలోనే నివాసం చేయి, ఈ దేశంలోనే ఉండు అని చెప్పినప్పుడు తాను అవిధేయత చూపకుండా దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటను నమ్మి ఆ దేశంలోనే, కరువున్న దేశంలోనే తను నివాసము చేసి విత్తనం వేశాడు, ప్రయత్నం చేశాడు. తనకేమో ఎంత పంట వచ్చిందంట? 100 ఫలం. అంటే ఏమని జ్ఞాపకం చేయబడతా ఉన్నామంటే, దేవుడు మనకు ఉపదేశించినప్పుడు మన చుట్టూ కరువు ఉండవచ్చు, మన చుట్టూ ఇబ్బంది ఉండవచ్చు, మన చుట్టూ పోరాటం ఉండవచ్చు. దేవుడు చెప్పినప్పుడు, దేవుని మాటకు మనం లోబడి విధేయత చెప్పినప్పుడు ఆ దేశంలోనే మనం ఏమిస్తాడు? ఫలమును ఇస్తాడు. ఎంత ఎంత ఫలం అది? ఎంత ఫలం అది? 100 ఫలం. అందుకని కీర్తన రాయబడుతుంది కదా, ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన యెడల ఎంత మేలు. చూడమాట చదువుకుందామా? కీర్తన గ్రంథము 81 చదవండిమా. ఎన్నో వచ్చినమ్మా? 8 81 10 13 వచ్చింది చదవమ్మా. అయ్యో నా ప్రజలు నా మాట వినినెడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించినెడల ఎంత మేలు. 16 వచనం చదవండి. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో నేను నిన్ను కొండ తేనెతో నేను వారిని ఏం చేస్తాను? తృప్తిపరుస్తా. ఎప్పుడు? నా మాట విన్నాం. కాబట్టి దేవుడు ఇస్సాకుతో చెప్పినాడు, ఓ ఇస్సాకు, కరువు వచ్చిందని నువ్వు భయపడవద్దు, కరువు వచ్చిందని నువ్వు వేరొక దేశానికి వెళ్ళవద్దు, కరువు వచ్చిందని నువ్వు సొంత మార్గాన్ని ఏర్పరచుకోవద్దు. నేను చెప్పిన ఈ స్థలంలోనే నువ్వు నివాసము చేయి, ఈ స్థలం ముందే నువ్వు ఉండు, నేను నిన్నేం చేస్తాను? ఆస్వాదిస్తాను. కాబట్టి ఇస్సాకు, ఎట్లా ప్రభువా ఇక్కడంతా కరువు ఉంది కదా, ఎట్లా నన్ను పోషిస్తావు? నన్ను వాగ్దానాలు మరీ చూసుకోవచ్చు, వాగ్దానాలు మరీ చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇప్పుడు నాకు దేవుడు నాకేం వాగ్దానం ఇచ్చినా చూసుకుంటున్నారు వాళ్ళు కూడా. మంచిదే. కాబట్టి ఇస్సాకు దేవుని మాటకి ఏం చేసినాడు? లోబడ్డాడు, విధేయత చూపినాడు. కనుకని ఆ దేశమందు తాను నివాసము చేసి 100 ఫలమును పొందినాడు. ఇంకొక మాట వచ్చినట్లయితే చూడండి, ఆదికాండము 44వ అధ్యాయం. ఆదికాండము 44వ అధ్యాయము, సరే క్షమించండి, 46వ అధ్యాయం. ఆదికాండము 46వ అధ్యాయము
3వ వచనం చదవండి. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు. మిగతా మనం చూస్తూ వచ్చినట్లయితే యోసేపు ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం చదవండి. అతని చెప్పిరి, అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు అది తండ్రి అయిన యాకోబు ప్రాణము తప్ప. మనం ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే యోసేపు తన సహోదరులతో తాను బయలుపరుచుకున్నాడు. ఇది ఐగుప్తు రాజుకు కూడా, ఫరోకు కూడా వినపడింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు ఆ దేశంలో ఎందుకుంటారు, మీరు ఐగుప్తు దేశంలోనికి రండి. చూడండి మాట చదువుదామా. 18వ వచనం చదవండి. 45వ అధ్యాయం 18వ వచనము. మీ తండ్రిని మీ వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇస్తాను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు అని చెప్తూ మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఇంకా 20వ వచనం. ఐగుప్తు దేశంలో ఉన్న మంచి వస్తువులన్నీ మీవే గనుక మీ సామాగ్రిని మీరు ఐగుప్తు దేశంలో మంచిదే ఉన్నాయి, ఐగుప్తు దేశంలో శ్రేష్టమైన ఉన్నాయి, మంచి స్థలంలో మిమ్మల్ని నివసింపజేస్తా. కాబట్టి కనాను దేశంలో ఇంకా ఏమైనా కుండలు గిన్నెలు ఉన్నాయేమో, అవన్నీ ఏమీ అవసరము లేదు. ఈ బండ్లో మీరు వచ్చేయండి, మీరు ఖాళీగానే వచ్చేసేయండి, మీరు ఏమీ తెచ్చుకోవద్దండి, మీ ఉన్న మందులు మాత్రమే రండి. అయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి 46వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు. అంటే తనలో ఏముంది? భయం ఉంది. అయ్యో కుమారుడు బండ్లు పంపించినాడు, ఫరో చెప్పినాడు ఇక్కడనే నేను మిమ్మల్ని పోషిస్తానన్నాడు. కాబట్టి తను సంతోషంగా వెళ్ళట్లేదు, కానీ తనలో ఏముంది? భయం. నేను ఐగుప్తుకు వెళ్ళాలనా వద్దా? నా దేవుడు కనాను దేశంలో నేను నివసించమన్నాడే, ఈ దేశాన్ని నిత్య స్వాస్థ్యంగా ఇస్తానన్నాడే, నేను ఐగుప్తుకు వెళ్ళాలనా, నేను ఐగుప్తుకు వెళ్ళాలనా అన్నటువంటి ఆలోచన తను కలిగి తనలో ఏముంది? భయం ఉంది. కాబట్టి దేవుడు అతనికి ప్రత్యక్షం ఏమంటా ఉన్నాడు? యాకోబు, ఐగుప్తుకు వెళ్ళడానికి నువ్వు భయపడదు, ఐగుప్తుకు నువ్వు ఒక్కడే కాదు, నీతో కూడా నేను వస్తాను. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో విచారణ చేస్తామో, దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తామో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, దేవుడు మనతో మాట్లాడితే, ఇదిగో నేను నీకు ఈ స్థలంలోనే ఉంచుతున్నాను, నువ్వు భయపడొద్దంటే దేవుని మాటను మనం ఏం చేయాలా? నమ్మాలి. దేవుడు మన భయమును, యాకోబు యొక్క భయమును తీసివేయడానికి అంటా ఉన్నాడు, యాకోబు నిన్ను ఒంటరిగా నేను ఐగుప్తుకు నిన్ను పంపట్లేదు, నీతో కూడా నేను వస్తాను. కాబట్టి మోషే అంటాడు కదా, నీ సన్నిధి నాతో కూడా రానియడలా నేను వెళ్ళను. ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ కరువు ఉందా, ప్రమాదం ఉందా, ఇబ్బంది ఉందా, కష్టం ఉందా, లేముందా, పర్వాలేదు, నీ సన్నిధి నాకు తోడుగా వచ్చినట్లయితే నేను వెళ్తాను. చాలాసార్లు మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకునేవారిగా ఉంటాం, మన సొంత జ్ఞానాన్ని తలంచుకునేవారిగా ఉంటాం. లేకపోతే అన్ని జనులకి ఏమైనా కష్టం ఇబ్బంది వస్తే చెప్తారు, పలానా వాడి దగ్గరికి పోతే వాడు అంటాడు, అది చేసుకో, ఇది చేసుకో, నీ ఇంటిని పడుకొడుకో, ఆ గోడను తీసేసేయి, ఈ గోడను తీసేసేయి, ఇంటి ముందు అది సల్లు, ఇది సల్లు, 4 దారుల దగ్గర పోయి అది సల్లు అంటాడు. లేకపోతే ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కొన్ని వారాలు తిరుగు అంటారు. వాళ్ళు అంటారు, మేము ఇన్ని వారాలు తిరిగినాం, మాకేమీ మేలు జరగలేదు. దేవుడు మనకు అలాంటి మాయా మాటలు చెప్పేవాడు కాదు. ఆయన మాటలు ఎలాంటివి? యథార్థమైనవి. దేవుడు దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? యథార్థవంతుడు. ఆయన యథార్థమైన మాటలు మాట్లాడేవాడు. ఆయన మనం మోసపుచ్చేవాడు కాదు. ఆయన మనకు తప్పు మార్గమున నడిపించేవాడు కాదు. ఆయన మనకి ఎలాంటి మార్గం నడిపిస్తాడు? నీతి మార్గమున.
కాబట్టి భయముతో ఉన్నటువంటి యాకోబుతో దేవుడు అంటా వచ్చినాడు, ఓ యాకోబు, ఏసేపుకు ఐగుప్తుకు వెళ్ళుట నాకు ఇష్టమైంది, నేను ఐగుప్తుకు నీతో పాటు వస్తాను అని దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపినాడు. కాబట్టి మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, అనుదినము శిక్ష వస్తే, ప్రతిదినము మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటే మనం ఏం చేయాలా చెప్పండి? ఇంట్లో ఆగిపోవాలా? అవునా? ఏం చేయాలా? దేవుని మందిరంలోనికి పోయి, అనగా దేవుని సన్నిధిలోనికి పోయి, లేకపోతే దేవుని వాక్యముని చేత పట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. అందుకే యాకోబుకు రాయబడుతుంది కదా, మీలో ఎవనికైనాను శ్రమ కలిగినా వాడు ఏం చేయాలా? దిగులుతో కూర్చునవలెను. ఏం చేయాలంట? బాధతో కూర్చోవలెను. దేవుని ఇంటిని విడిచిపెట్టవలెను ఉందా? ఏముంది? హృదయముతో దేవుని యందు మనము నమ్మకం. కాబట్టి దేవుడు ఇస్సాకుతో చెప్పినాడు, ఓ ఇస్సాకు, నువ్వు ఇక్కడే ఉండు, నా మాటను నమ్ము, నిన్నేం చేస్తాను? నేను అభివృద్ధిపరుస్తా, ఈ కరువులో నేను నిన్ను పోషిస్తా. కాబట్టి దేవుని మాటను ఇస్సాకు విధేయత చూపినాడు. ఆ దేశమందు ఉండి విత్తనం వేశాడు, 100 ఫలమును పొందినాడు. ఎల్కానా దేవుని యొద్ద విచారణ చేయలేదు, తాను సొంత బుద్ధిని ఆధారం చేసుకుని తన సొంత ఆలోచన చెప్పుకున్న తను వెళ్తా వచ్చినాడు, తాను నష్టపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. లోతు కూడా ఏదేను తోటలో ఉంది కదా, పచ్చగా ఉంది కదా, నేను క్షేమంగా ఉంటాను కదా అనుకున్నాడు, తాను కూడా మేలు పొందలేదు. మేలు పొందింది ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి విచారణ చేసినారో, ప్రార్థన చేశారో, దేవుని అడిగారో, వారు ఏం పొందినారు? మేలు పొందారు. కాబట్టి మనకి దేవుడికి జ్ఞాపకం చేస్తున్న మాట, లేక దేవుడు మనకు ఉపదేశం చేస్తున్న మాట ఏంటంటే, ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ జీవితంలో దినమంతా బాధ కలుగుతా ఉందా? శిక్ష వస్తూ ఉందా? లేమి ఉందా? కరువు ఉందా? శ్రమ ఉందా? భయం ఉందా? ఇబ్బంది ఉందా? నువ్వేం చేయాలి? నా ఎదుకురా, నా సన్నిధికి రా, నాతో కూర్చో, నాతో మాట్లాడు, నన్ను అడుగు, నన్ను ప్రశ్నించు, నాకు విజ్ఞాపన చేయి, నేను నీకు ఏం చేస్తాను? చక్కని త్రోవన నిన్ను నడిపిస్తా. నువ్వు నా మాట విన్నట్లయితే అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్నేం చేస్తాను? పోషిస్తా. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుని యొద్ద విచారణ చేయని కారణాన తను నష్టపోతా వచ్చినాడు. చూడండి, ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రయాణమై ఎక్కడికి వచ్చినాడు ఇప్పుడు ఆయన? అనగా ఆకీసు రాజు దగ్గర ఆశ్రయం పొందుతా ఉన్నాడు. ఏ రాజు దగ్గర? ఆకీసు రాజు దగ్గర తాను ఆశ్రయం పొందుతా ఉన్నాడు. చూడండి, రాయబడుతుంది కీర్తన 91 మొదటి వచనం చదవండి. కీర్తన 91. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను. ఎక్కడ నివసించాలా మనము? మన ఆశ్రయపురం ఏంది? మనం నివసించే పురం ఏంటి? కసాపురమా? కసాపురంలో అయితే మనకు నెమ్మది ఉండదు. అంటే మరి బయట గ్రామం గురించి చెప్తున్నా, మరి మందిరం గురించి అనుకున్నాను మీరు. మన ఆశ్రయపురం ఇది దేవుని నివాస స్థలమే, బేతేలుయే. కాబట్టి బేతేలులో మనకేముంది? ఆశ్రయం. కనుక రాయబడుతుంది కదా, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడను. అయితే దావీదు ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాడు? ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాడు? ఆకీషు రాజును ఆశ్రయిస్తా వచ్చు. రాయబడుతుంది కదా కీర్తన గ్రంథంలో, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి చెప్పండి? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలా? చెప్పట్లేదు మీరు గట్టిగా. యెహోవా దేవుని, అనగా దేవాది దేవుడిని, రాజులకు రాజు అయిన ప్రభువును మనము ఆశ్రయించాం. చూడండి, ఇంకా రాయబడుతుంది యెర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదవండి.
ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు? దేవుడు ఎవరికి ఆశ్రయంగా ఉంటాడు? యెహోవాను నమ్ముకునే వారికి ఆశ్రయంగా ఉంటాడు. ఆయనకు మనం ఆశ్రయమును కోరుకుంటే, ఆయనని ఎందుకు మనం విశ్వాసం ఉంచితే ఆయన మనకి ఎలాంటి వాడుగా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. ఎలాంటి సహాయకుడు ఆయన? నమ్ముకున్న మనుషులైనా ఆపత్కాలమున మనం విడిచిపెడతారేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. కాబట్టి ఆయన ఎందు నమ్మకించిన వారిని ఆయన సిగ్గుపరిచేవాడు కాడు. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలా? మనము ఎవరిని నమ్ముకోవాలా? దేవుని నమ్ముకోవాలా, దేవుణ్ణి ఆశ్రయించి. కాబట్టి దావీదు ఎవరిని నమ్ముకున్నాడంట? ఎవరిని నమ్ముకున్నాడు? ఆకీషు రాజును నమ్ముకున్నాడు. అనగా రాజు ఆశ్రయాన్ని కోరుకున్నాడు. అయితే నీవు నేను మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన 91 9వ వచనం. నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీయో రాదు. ఎవరికి అపాయం రాదంట? ఆకీసు రాజు ఎదుగుపోతే అపాయం రాదా? ఈ లోకంలో ఉన్న రాజు ఎదుగుపోతే అపాయం రాదా? ఎవరికి అపాయం రాదు చెప్పండి? దేవుణ్ణి ఆశ్రయం చేసుకుంటే, మహోన్నతైన దేవుణ్ణి మనం నివాస స్థలంగా చేసుకుంటే నీకు అపాయం ఏమీయో రాదు. ఆకీసు రాజు దగ్గర ఉంటే నేను క్షేమంగా ఉంటాను అని తాను అనుకున్నాడు. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మహోన్నతైన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? ఆశ్రయముగా చేసుకోవాలి. మన ఆపత్కాలంలో రాయబడుతుంది కదా, దేవుని నామము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ఎట్లా వెళ్తాడంట? పరిగెత్తుకొని వెళ్ళి మనం దేవుని నామాన్ని ఆశ్రయిస్తే వారు ఎట్లా ఉంటున్నారు? సామెతల గ్రంథం చదవండి అన్నమాట. సామెతల గ్రంథము చదవమ్మా. యెహోవా 18 వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా. ఎక్కడ సురక్షితంగా ఉంటాడు? ఎక్కడ సురక్షితంగా ఉంటాడు? దేవుని యొద్ద ఉంటే, దేవుని ఆశ్రయిస్తే, దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే వారు సురక్షితముగా ఉంటారు. ఇంకా రాయబడుతుంది చూడండి, రెండవ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం చదువుమా. అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. ఎంతకాలము? తాను దేవుని ఎంతగా ఆశ్రయించినాడో, తాను దేవుని యందు నమ్మకం ఉంచి ఎంతగా తను దేవుని మీద ఆధారపడతా వచ్చినాడో అంతకాలము దేవుడు ఏం చేశాడంటే అతనికి వర్ధిల్ల చేశాడు. అయితే దావీదు ఆకీషు రాజును నమ్ముకున్నాడు, ఆకీషు రాజును ఆశ్రయించినాడు, ఆకీషు రాజు యొద్ద నేను సురక్షితముగా ఉంటాననుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు పరిగెత్తి అందులోనికి ఉంటే సురక్షితముగా ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడ సురక్షితంగా ఉంటాము? దేవుని సన్నిధిలో, దేవుని ఆశ్రయించినప్పుడు. అంత మాత్రమే కాదు, దేవుని ఆశ్రయించినంత కాలము ఆయన మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. ఆయన మనం ఆశ్రయించినంత కాలము ఆయన మనల్ని వర్ధిల్ల చేసేవాడిగా ఉన్నాడు. అదే ఇంకో మాట చదువుతూ వచ్చినట్టు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చదవండి. 5వ వచనం కూడా చదవమా. 5వ వచనం చదవమా. 30వ అధ్యాయం 5వ వచనం. నాబాలు అబీగయీలు ఇద్దరు దావీదు ఇద్దరు భార్యలను
చెరలోనికి పోయిరి. తాను సురక్షితంగా ఉంటాననుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళ భార్యలు ఎక్కడికి వెళ్ళారంట? దావీదు భార్యలు ఎక్కడికి పోయారంట? చెరలోనికి పోయినారు. అంత మాత్రమే 6వ వచనం రాయబడుతుంది, దావీదుతో ఉన్న వాళ్ళే ఏం చేయాలనుకున్నారంటే ఇప్పుడు దావీదును. ఈ మాట గమనించండి. నేను ఆకీషు దేశములో లేకపోతే ఆకీషు రాజు దగ్గర క్షేమంగా ఉంటాననుకున్నాడు. ఇప్పుడు తన చుట్టూ ఉండాలనుకున్నారు. ఏమంటున్నారు? దావీదును బ్రతికించాలనుకుంటున్నారా? దావీదును కాపాడాలనుకుంటున్నారా? దావీదుకు మేలు చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు చంపాలనుకుంటున్నారు. తను పారిపోయిందే దేనికోసము? ఎందుకోసము? తన ప్రాణమును కాపాడుకోవడానికి. నేను భద్రంగా ఉంటాను అనుకున్నాడు, క్షేమంగా ఉంటాను అనుకున్నాడు, నా కుటుంబం అంతా కాపాడబడుతుంది అనుకున్నాడు. అయితే తన చుట్టూ ఉన్నవారు ఏమైపోయారు? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు దావీదును కాపాడదామయ్యా, దావీదుకు సహాయం చేస్తామయ్యా, దావీదుకు మేలు చేస్తామయ్యా అంటున్నారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఎట్లా చంపాలనుకున్నారు? వాళ్ళు ఎంతమంది? దావీదుతో ఉన్న వాళ్ళు ఎంతమంది? 600 మంది. 600 మంది ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న రాళ్ళు తీసుకుంటారా? వాళ్ళు యోధులు. ఎవరు వాళ్ళు? యోధులు. వాళ్ళు పరాక్రమవంతులు. చిన్న చిన్న గులకరాలు తీసుకొని వచ్చింటారా? యోధులు ఎట్లాంటి రాళ్ళు తీసుకుంటారు? ఒక్కొక్కరు కోపంలో చిన్న చిన్న రాళ్ళు తీసుకుంటారా? బండికేసుకోదామని ఎట్లాంటి రాళ్ళు తీసుకుంటారు వాళ్ళు? నేను అంటాను, క్షేమంగా ఉంటాననుకున్నా దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఇప్పుడు దావీదును కాబట్టి హెచ్చరిక పొందుదాం. దేవుడు ఈ సమయంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం క్షేమంగా ఉంటాం, మనం కాపాడబడతాం, మేలు పొందుతాం అని. మనము కష్టం వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకుంటాం, మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటాం, మన బంధువుల ఆలోచన తీసుకుంటాం. దేవుని ఎదుకు రాం, దేవుని సన్నిధిని విడిచిపెడతాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేస్తాం, దేవుని వాక్యాన్ని చదవడం మానేస్తాం. ఎందుకు? ఆ బాధ అలాంటిదని అనుకుంటాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దావీదు తన సొంత జ్ఞానం ఆధారం చేసుకుని వెళ్ళటం ద్వారా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు దావీదు ఏం చేయాలనుకున్నారు? జాగ్రత్త సుమా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావేమో, దేవుని యొద్ద నువ్వు విచారణ చేయట్లేదేమో, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదేమో. హెచ్చరిక పొందుదాం. బాధ కలుగుతా ఉందా? శ్రమ కలుగుతా ఉందా? ఇబ్బందిలో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? పోరాటంలో ఉన్నావా? దినమంతా శ్రమ వస్తా ఉందా? మనం వెళ్ళవలసిన స్థలం ఏంటి? దేవుని మందిరం, దేవుని స్థలం, దేవుని యొద్దకు. కాబట్టి ప్రియ సహోదరుడా, దావీదు సౌలు నుండి నేను తప్పించబడతాను అనుకున్నాడు. సౌలు ఒక్కడే. ఇప్పుడు దావీదుకి ఎంతమంది అయిపోయినారు? 600 మంది. ఎంతమంది చంపాలనుకున్నారు? ఇప్పుడు ఒక్కటి చంపేది ఎక్కువనా? 600 మంది చంపేది ఎక్కువనా? 600 మంది కలిసి ఇప్పుడు దావీదు మీద ఒక్కొక్క రాయి వేస్తే ఏమైపోతాడు దావీదు? చిన్న చిన్న ఎముక కూడా దొరకదు. అయితే ఆ సమయంలో, ఆ పరిస్థితిలో, అటువంటి సందర్భములో తాను దేవుని బట్టి ఏం చేసినాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. తాను ఆ సమయంలో కృంగిపోలా, ఆ సమయంలో దేవుని మీద ఏడవలా. తను ఏం చేసినాడు? దేవుని బట్టి ఏం చేసినాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుని యొద్దకు వచ్చినాడు. చూడమ్మా, చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం చదవండి. చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదునద్దకు అప్పుడు తెప్పించుకోలే. ఏమయ్యా, రోజు సౌలు తరుముతా ఉన్నాడు, ఏఫోదు తీసుకురా అబ్యాతారు. రోజు ఏంటి సౌలు తరుముతా ఉన్నాడు, రోజు నన్ను దావీదు చంపాలనుకుంటున్నాడు, దావీదును నన్ను చంపాలని సౌలు తలుస్తా ఉన్నాడు. అబ్యాతారు ఏంటి పరిస్థితి? తీసుకురా, ఏఫోదు తీసుకురా అని చెప్పినాడా? చెప్పలా. అబ్యాతారు ఉన్నాడు, ఏఫోదు ఉంది, కానీ దావీదు అబ్యాతారుకి ఏం చెప్పలా? ఏఫోదును తీసుకురా. ఎప్పుడైతే 600 మంది చంపాలనుకున్నారో, ఎప్పుడైతే తన భార్యలందరూ చెరలోకి పోయినారో, అప్పుడు తను అనుకున్నాడు, ఓ అబ్యాతారు, ఏఫోదు ఎక్కడుందో దాన్ని తీసుకుని రా, నేను దేవుని యొద్ద విచారణ చేస్తాను. దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుని యొద్ద పశ్చాత్తాపంతో అన్నాడు. యోవేలు గ్రంథంలో రాయబడుతుంది కదా, చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనమా చదవండి.
ఇప్పుడైనను నా యొద్దకు తిరిగి రండి అన్నమాట. 2వ అధ్యాయము చదువుమా. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. చూడండి, దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడైనా పర్లేదు, నువ్వు కోల్పోయావా, నష్టపోయావా, ఇబ్బంది పోయావా, నువ్వు నన్ను అయితే విచారణ చేయకుండా, నా సన్నిధికి రాకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, నీ సొంత జ్ఞానం ఆధారం చేసుకొని నష్టపోయావా, పర్వాలేదు, ఇప్పుడైనా నా యొద్దకు తిరిగిరా. ఎట్లా రావాలంట? ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు పశ్చాత్తాప హృదయముతో నువ్వు నా యొద్దకు తిరిగా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంతకాలం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని, లేకపోతే నీ సొంత ఆలోచన ఆధారం చేసుకొని, దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని నమ్ముకొనకుండా, దేవుని ఆశ్రయించకుండా, దేవుని మీద ఆధారపడకుండా నువ్వు సొంత మార్గం వెళ్తా వచ్చావేమో, నష్టపోతా వచ్చావేమో, నష్టంలో ఉన్నావేమో, ఈ దినమునైనా ప్రభు అంటా ఉన్నాడు, నా యొద్దకు రా. దావీదు ఆ సమయంలో అబ్యాతారుని చెప్పినాడు, ఓ అబ్యాతారు, ఆ ఏఫోదుని తీసుకురాయ్యా అని అన్నాడు. ఏఫోదు తీసుకున్నాడు, దేవుని యొద్ద విచారణ చేసినాడు. దేవుడు చెప్పినాడు, అంతే పో, నీ జీవితం అంతే అన్నాడు దేవుడు. అంతే దావీదు, నీ జీవితం అంతే పో అన్నాడా? లేదు, నువ్వు ఆ దండును కలుసుకుంటావు, ఆ దండుతో నువ్వు యుద్ధం చేస్తావు, నువ్వు తిరిగి. మనమైతే అంటాము, నా పిల్లలకు నేను కూడా చెప్తాను కొన్నిసార్లు, నువ్వు నా మాట వినలేదురా, అందుకోసమే నువ్వు అట్లా అయిపోయినా ఉంటాం కొన్నిసార్లు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆ మాట చెప్పినాడు దావీదుతో, ఏం దావీదు, నువ్వు నా మాట వినకపోతేవి, నీ జీవితం ఇంతే పో అన్నాడా? అనలేదు. అట్లాంటి వాడు కాదు మన దేవుడు. మన దేవుడు కనికరం గలవాడు. ఎలాంటి వాడు? కనికరం గలవాడు. కనికరము చూపడయందు సంతోషించేవాడు. కాబట్టి ఎప్పుడైతే దావీదు దేవుని యొద్ద విచారణ చేసినాడు, ఆ మాట చదవండి, 1 సమూయేలు గ్రంథం చెప్పగా తీసుకొని వచ్చాను. నేను ఈ దండును తరిమినెడలా దాన్ని కలుసుకుందును అని దావీదు యొద్ద విచారణ యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిక్షేముగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారిని. ప్రవ్వా, నేను ఇంత నష్టపోయానయ్యా, అంతా కోల్పోయినయ్యా, నేను క్షేమంగా ఉంటాను అనుకున్నాను, నేను మంచిగా ఉంటాను అనుకున్నాను, నేను వర్ధిల్లుతాను అనుకున్నాను, నేను మేలు పొందుతాను అనుకుంటాను, నేను కాపాడబడతాను అనుకున్నాను, నేను నష్టపోయానయ్యా అని దేవుని యొద్దకు వచ్చి తను విచారణ చేసినప్పుడు, తన దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో తను విచారణ చేసినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు తరుము, నువ్వు నిక్షేమంగా ఏం చేస్తావు, నీ వారిని కలుసుకుంటావు, నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నువ్వేదైతే నష్టపోయావో, నువ్వేదైతే నష్టపోయావో అది తిరిగి నువ్వేం చేస్తావు, సమకూర్చు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? సమకూర్చువాడు. ఎలాంటి వాడు దేవుడు? మన దేవుడు సమకూర్చువాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు తన వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనము నష్టపోతాం. ఎవరో నష్టపోయారు చెప్పండి, అట్లా ఎవరో నష్టపోయారు చెప్పండి. లోతు నష్టపోయాడు, అవునా? లోతు నష్టపోయాడు లేదా? ఏమ్మా? ఎల్కానా నష్టపోయాడు, దావీదు నష్టపోయాడు లేదా? నష్టపోయాడు. అయితే దేవుని యొద్ద విచారణ చేసినటువంటి ఇస్సాకు ఏం పొందినాడు? మేలు పొందినాడు. దేవుని యొద్ద విచారణ చేసిన యాకోబుతో దేవుడు అంటా వచ్చినాడు, ఓ యాకోబు, నేను నీతో కూడా వస్తాను, ఆ దేశాన్ని నేను తీసుకెళ్తా ఉన్నాను, ఇది నా ఇష్టమైంది, నువ్వు ఆ దేశంలో ఉండటం నాకు ఇష్టమైంది, నువ్వు అక్కడ ఉండటం నాకు ఇష్టమైంది, నేను దీన్ని సంకల్పించున్నాను అని దేవుడు యాకోబుతో చెప్పినాడు. దేవుని మాటకు లోబడ్డాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రాజులను ఆశ్రయించకూడదన్న దావీదు ఎవరిని ఆశ్రయించినాడు? రాజును. దేవుని వాక్యం రాయబడుతుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. దేవుడు వాడిని ఏం చేస్తాడంట? ఆశ్రయముగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేస్తాడు? వారిని వర్ధిల్ల చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయంగా నివాస స్థలంగా చేసుకుంటే ఏ కీడు, ఏ అపాయం నీ ఎద్దకు రాదు. దావీదు అనుకున్నాడు, తన స్వబుద్ధితో వెళ్ళినాడు, తనతో పాటు అబ్యాతారు ఉన్నాడు, తనతో పాటు ఏఫోదు ఉంది,
అభ్యాతారానికి ఏం తీసుకురామని చెప్పలేదు, ఏఫోదును అనుకున్నాడు. ఫిలిష్తీయుల దేశంలో ఉంటే నేను క్షేమముగా ఉంటాను. సౌలు చేత తరమబడుతున్నాను అనుకున్నాడు. ఇప్పుడు ఎవరు అయిపోయినారు? తన చుట్టూ ఎంతమంది శత్రువులు అయిపోయినారు? 600 మంది. దేవుని వాక్యం రాయబడుతుంది, ఒకని నడత యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువుల సహా ఏమవుతారంట? ఎప్పుడు మిత్రులు అవుతారు? ఒకని ప్రవర్తన ఎవరికి ప్రీతికరంగా ఉండాలా? దేవుడు. తన ప్రవర్తన, తన తీర్మానము దేవునికి ప్రీతికరంగా లేదు కాబట్టి ఆ స్నేహితులుగా ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు? శత్రువులు అయిపోయారు. మన ప్రవర్తన దేవునికి ప్రీతికరం అయితే శత్రువులంతా ఏమైపోతారు? మిత్రులు అయిపోతారు. కాబట్టి దావీదు అట్టి పరిస్థితుల్లో, సమస్తమును కోల్పోయిన స్థితిలో తను నిరుత్సాహపడలేదు. తను అనుకున్నాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు, దేవుని అడిగాడు, దేవుని బ్రతిమాలుకున్నాడు, దేవుని యొద్ద విచారణ చేశాడు, తగ్గించుకున్నాడు. దేవుని వాక్యం రాయబడింది కదా, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను. కాబట్టి దావీదు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడినాడు, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు, దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అప్పుడు దేవుడికి చెప్పాడు, ఓ దావీదు, నువ్వు ఏదైతే నష్టపోయావో తిరిగి నేనేం చేస్తాను? నిన్ను సమకూర్చు. కాబట్టి ఇది నాన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏదైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుచుకున్నావో, నష్టపోయావో, దేవుడు నిన్ను తిరిగి సమకూర్చాలనుకుంటున్నాడు. ఎప్పుడు? తిరిగి నువ్వు దేవుని ఎదురుకు వచ్చినట్లయితే, నువ్వు దేవుని ఆశ్రయంగా చేసుకుంటే, నువ్వు తిరిగి దేవుని ఎందు నమ్మకం ఉంచితే, దేవుని మీద ఆధారపడితే ఆయన నిన్ను సమస్తమును సమకూర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి రెండు మోకాళ్ళ మీదకి రండి. దేవుని వాక్యం మనకు చెప్పబడతా ఉంది, ప్రతివాడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో అనేది. మోకాళ్ళ మీదకి రండి. పరీక్షించుకుందాం. ఇంకా నీ స్వబుద్ధితో ఆధారం చేసుకుంటా ఉన్నావా? దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోతూ ఉన్నావా? దేవుని సన్నిధిలో గడపలేకపోతా ఉన్నావా? ప్రార్థన చేయలేకపోతా ఉన్నావా? నిరుత్సాహంలో ఉన్నావా? నష్టపోయానని, ఇంకా నాకేం నష్టం కలగలేదు అనుకుంటున్నావేమో. ఆయన కృపగలవాడు గనక ఆయన తన హృదయపూర్వకంగా ఏ వ్యక్తికి బాధనైనను కష్టంనైనను కలుగజేసేవాడు కాదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైనా స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావేమో, నీ సొంత ఆలోచన కలిగి ఉంటా ఉన్నావేమో, నీ స్వబుద్ధిని బట్టి ఆధారం చేసుకున్న బట్టి నష్టంలో ఉన్నావేమో. ప్రభుని అడుగు, ప్రభువా, నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంటా ఉన్నా, నా స్వబుద్ధిని నా సొంత ఆలోచన ఆధారం చేసుకొని ఉంటా ఉన్నా, నేను నష్టపోవడం కాకుండా నా కుటుంబానికి లేకపోతే నా సంఘానికి నేను నష్టం కలిగిస్తా ఉన్నా, నన్ను క్షమించు. నీ చిత్తానికి లోబడతా, నీకు విధేయత చూపుతా, నీవు చెప్పినట్లుగా నడుచుకుంటా, నువ్వు చెప్పిన స్థలంలో నేను ఉంటా, నేను వాగ్దానం మీద నేను నమ్మకం ఉంచుతా. ఇంతకాలం నేను అలాగూ నా సొంత జ్ఞానమును అనుసరించి నడుచుకున్నా, నన్ను క్షమించు, నన్ను కనికరించని ప్రార్థన చేసుకొని యోగ్యమైన రీతిలో బల్లో మనము పాల్పొందాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయం కాక.